రానున్న రోజుల్లో సామాన్యులు బంగారం కొనలేరా? తులం గోల్డ్ రేటు 1,00,000 దాటేస్తుందా? అసలు ధరలు పెరగడానికి అసలు కారణాలేంటి? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. బంగారం దూకుడు మీద ఉంది. అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. తారాజు వల్ల ఎగిసిపడుతోంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర 1,00,000కు చేరింది. మరో 5-6 నెలల్లో 1,50,000 దాటేస్తుందంటున్నారు. మన దేశంలో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. తులం బంగారం కొనాలంటే 1,00,000కు పైగా ఖర్చు పెట్టాలా అని ఆలోచించే రోజులు వచ్చాయి. మన దేశంలో ఇంటర్నేషనల్ పరంగా చూసిన బంగారం ధరలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఇప్పుడంతా గోల్డ్ టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే మాట, బంగారం ధర 1,00,000 రూపాయలకు పోతుందట కదా అనే మాటే వినిపిస్తోంది. 1,00,000కు పోవడం కాదు, 1,00,000 ఎప్పుడో దాటేసింది కూడా. ఈ టైంలో బంగారాన్ని కొనడమే కాదు, అమ్మడం కూడా ఎక్కువగానే జరుగుతోంది. ఎంతెంత దూరం ఇంకాస్త దూరం అన్నట్టుగా తులం బంగారం 1,00,000కు చేరింది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు కొడుతూ జెట్ స్పీడ్గా దూసుకుపోతోంది. త్వరలోనే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుండడంతో బంగారం కొనేది ఎలా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. వెండి ధర కూడా తగ్గేదే లేదా అంటూ బంగారంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,00,000కు చేరింది. పెళ్లిళ్ళ సీజన్లో జనానికి చుక్కలు చూపిస్తోంది పసిడి ధర. గతేడాది కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంతో సీజన్కు ముందే గోల్డ్ కొనేసుకుందాం అనుకున్నారంతా. కానీ గోల్డ్ ధర రన్ రాజా అంటూ పరుగెడుతోంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి. నిరుపేద మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో 2-3 అమ్మాయిలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఉన్నదంతా అమ్ముకోవాల్సిందే. మరోవైపు ఈ నెలాఖరులో అక్షయ తృతీయ రాబోతోంది. ఆ రోజు కనీసం 1 గ్రామైన బంగారం కొనాలనుకునే బలమైన సెంటిమెంట్ మన భారతీయులకు ఉంటుంది. కానీ గోల్డ్ రేట్ చూస్తుంటే కొనేటట్టు కనిపించడం లేదు. ఈ రేంజ్లో బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. ప్రత్యేకంగా ఒక కారణమే ఉందని చెప్పలేం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక తన మొండితనంతో ఇతర దేశాలపై టారిఫ్ రేట్లు పెంచేశాడు. మన దేశాన్ని కూడా కనికరించకుండా సుంకాల పేరుతో గట్టిగా బాధేశాడు. మనం ఎంత స్నేహంగా ఉంటున్నా తమ్ముడే పేకాటే అంటున్నాడు. ఎందుకంటే మనడు బిజినెస్ నుంచి పాలిటిక్స్లోకి వచ్చాడు కాబట్టి ఆ లెక్కలన్నీ అతనికి బాగా తెలుసు. దాదాపు అన్ని దేశాలపై భారీగా సుంకాలు విధించడం వల్ల అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ మొదలైంది. ముఖ్యంగా చైనాపై ట్రంప్ కక్ష కట్టినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ 2 అగ్రదేశాల మధ్య మొదలైన ట్రేడ్ వార్ ఇతర దేశాలపైన ఆ ఎఫెక్ట్ పడుతోంది. దీనివల్ల గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇదొక్కటే కారణం కాదు. గత 2-3 ఇయర్స్ నుంచి చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. పుతిన్ జెలెన్స్కీ ఎవరూ తగ్గడం లేదు. ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల కూడా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. అందుకే బంగారం దూకుడు మీదుంది. అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. మరోవైపు ఇజ్రాయెల్ దేశం పాలస్తీనాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హూతీలపై యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా కూడా ఇతర దేశాలపై ఆ ఎఫెక్ట్ పడుతోంది. పెట్రోల్, డీజిల్తో పాటు మనం రోజు వాడుకునే సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీనికి తోడు బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయి. అమెరికా, చైనా దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్తో పాటు ఇతర దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చాలామంది బంగారం, వెండి సేఫ్ అని భావించి వాటిపైనే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారని వస్తున్న వార్తల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. వాస్తవానికి గోల్డ్ రేట్లు, డాలర్ ధర ఒకదానికి మరొకటి ఇంటర్లింక్ ఉంటుంది. వీటిలో ఒకటి తగ్గినప్పుడు మరొకటి తప్పనిసరిగా పెరుగుతుంటుంది. అంతర్జాతీయంగా ఆర్థిక ఉద్రిక్తతలు, అమెరికా, చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం కారణంగా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అధిక సుంకాలు, వస్తువులు, ఖనిజాల ఎగుమతులపై ఆంక్షల ఫలితంగా అమెరికాలో టెక్ కంపెనీల షేర్లు, ప్రధాన సూచీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ టైంలోనే అమెరికా డాలర్ సూచీ 100 కంటే దిగువకు చేరడంతో బంగారం, వెండి సురక్షితమని చాలామంది భావించి వీటిపైనే పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి.